హాయ్ ఎవ్రీవన్. నేను మీకు ఆల్రెడీ ఏపీజీలో ఏ కార్డ్‌కి ఎంత చార్జెస్ పడుతుంది అనేది ఎవరికి వాళ్ళకి ఇండివిడ్యువల్‌గా అందరికీ చార్జెస్ లిస్ట్ షేర్ అయిపోయినాయి. అలానే ఏపీజీలో ఏ కార్డ్ చేయాలని కూడా షేర్ అయిపోయింది. బట్ అయినప్పటికీ కొంతమంది కన్‌ఫ్యూజింగ్‌గా అడుగుతున్నారు. సో, నేను దీన్ని ఒక వీడియో చూస్తున్నాను. ఈ వీడియోలో మీకు క్లియర్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏపీజీలో ఏ కార్డ్ చేయాలనేది. అసలు మీరు ఎలా చూసుకోవాలి అనేది. ఇందులో ఆ కార్డ్ ఏ పీజీలో అవుతుందో అనేది నేను మెన్షన్ చేస్తాను. బట్ ఏ పీజీలో ఎంత పడుతుందనేది మీకు ఆల్రెడీ మీకు చార్జెస్ లిస్ట్ ఇచ్చేసాను. సో, మీరు దాన్ని వైస్ చేసుకోండి. నేను బేస్డ్ ఆన్ ద సర్వర్ అండ్ బేస్డ్ ఆన్ ద చార్జెస్ వైస్ నేను మీకు లిస్ట్ ఇచ్చాను. ఇది ప్రిపేర్ చేశాను. సో, ఈ ప్రకారంగా మీరు వెళ్తే మీకు చార్జెస్ పరంగా గాని అండ్ మీకు ఎఫిషియన్సీ పరంగా గాని బాగుంటుంది. సో, మీరు ఈ లిస్ట్‌నే ఫాలో అవ్వండి. సో, నేను ఇందులో మీకేం చేశాను అంటే, లెఫ్ట్ సైడ్ ఏమో కార్డ్ టైప్ అని రాశాను. అంటే ఏ కార్డ్ వీసానా, రూపేనా, మాస్టరా మళ్ళీ అందులో నార్మలు, కార్పొరేట్. కార్పొరేట్ అన్నా, బిజినెస్ అన్నా ఒకటే. సో, నార్మల్ వీసా, నార్మల్ రూపే, నార్మల్ మాస్టర్, కార్పొరేట్ వీసా, కార్పొరేట్ రూపే, కార్పొరేట్ మాస్టర్. దీని తర్వాత మళ్ళీ మీకు డౌట్ వస్తది. వీసా అన్నారు అందులో హెచ్‌డీఎఫ్సీయే కాదా? కింద ఆల్రెడీ సెపరేట్‌గా ఇచ్చాను. నార్మల్ హెచ్‌డీఎఫ్సీ, నార్మల్ హెచ్‌డీఎఫ్సీ రూపే, నార్మల్ హెచ్‌డీఎఫ్సీ మాస్టర్. కార్పొరేట్ హెచ్‌డీఎఫ్‌సీ వీసా, కార్పొరేట్ హెచ్‌డీఎఫ్‌సీ రూపే, కార్పొరేట్ హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్. నెక్స్ట్ మిగిలింది ఎంఎక్స్. సో, నేను ఆల్ కార్డ్స్ ఇక్కడ కవర్ చేశాను. సో, ఈ లెఫ్ట్ సైడ్ మీరు కార్డ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆర్‌బీఎల్ కార్డ్ ఉంది. ఆర్‌బీఎల్ కార్డ్ మాస్టర్ కార్డ్ చేయాలి. అంటే ఏంటది ఆర్‌బీఎల్ అంటే ఒకటి అది బిజినెసా? నార్మలా? సో, మీరు నార్మల్ అనుకోండి. నార్మల్ మాస్టర్‌లోకెళ్ళండి. మళ్ళీ ఇందులో నార్మల్ హెచ్‌డీఎఫ్‌సీయా? కాదా? ఆర్‌బీఎల్ హెచ్‌డీఎఫ్‌సీ కాదు కదా! సో, నార్మల్ మాస్టర్ కార్డ్. అదే మీకు హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్ కార్డ్ ఉంది. ఇక్కడుంది మీకు. నార్మల్ హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్. అదే మీకు హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్‌లో బిజినెస్ కిందుంది. కార్పొరేట్ బిజినెస్ హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్. సో, మీరు క్లియర్‌గా ఈ లిస్ట్ చూసుకోండి. ఈ లిస్ట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశాను. ఇప్పుడు ఏ కార్డ్ ఏ పేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వీసా. ఇక్కడ మీకు పైన ట్రై అని ఇచ్చాను. అంటే దాని అర్థం ఏంటంటే ఫస్ట్ మీరు ఇందులో ట్రై చేయండి. ఫస్ట్ ట్రైలో ఇది అవ్వలేదు అనుకుందాం. నెక్స్ట్ సెకండ్ ట్రై. ఒకవేళ ఇది డౌన్ ఉన్నా లేకపోతే ఇందులో అవ్వకపోయినా సెకండ్ ట్రై. సెకండ్ దీనికి వెళ్ళండి. ఇది కూడా అవ్వలేదు అనుకుందాం. దీనికి వెళ్ళండి. థర్డ్ ట్రై, ఫోర్త్ ట్రై, ఫిఫ్త్ ట్రై, సిక్స్త్ ట్రై, సెవెంత్ ట్రై అలా వన్ బై వన్ వెళ్ళండి. ఈ ఆర్డర్‌లోనే వెళ్ళండి. సపోజ్ మీకు సపోజ్ హెచ్‌డీఎఫ్‌సీ వీసా కార్డ్ చేయాలి. ఎక్కడుంది హెచ్‌డీఎఫ్‌సీ వీసా కార్డ్? ఇక్కడుంది. ఫస్ట్ మీరు ఓలా బిజిలో ట్రై చేయండి. ఓలా బిజిలో అవ్వలేదా? రేజర్‌పే, క్రోపే ఫాస్ట్‌లో ట్రై చేయండి. అది అవ్వలేదా? క్రోపే క్యాష్ ఫ్రీ క్రోపే ఫాస్ట్‌లో ట్రై చేయండి. అది కూడా అవ్వలేదా? క్యాష్ ఫ్రీ ఏలో ట్రై చేయండి. సో, ఈ ఆర్డర్‌లో వెళ్ళండి. సో, మీకు ఇది చార్జెస్ వైసు అండ్ ఎఫిషియన్సీ వైస్ ఒక ఆర్డర్ నేను క్రియేట్ చేశాను. సో, మీరు అంతేగాని రేజర్ పే చేసిన తర్వాత రేజర్ పే అవ్వలేదనుకో, డైరెక్ట్‌గా మీరు ఈజ్ బజర్‌లోకెళ్ళొద్దు. ముందు పేయూ ఉంది కదా! ముందు పేయూలో కూడా ట్రై చేయండి. సో, వీటికి ఎంత చార్జెస్ పడుతుందో అనేది ఆల్రెడీ మీ దగ్గర లిస్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ వీసా, రేజర్ పే అదవ్వలేదు పేయూలో చేయండి. అదవ్వలేదు ఈజ్ బజ్‌లో చేయండి. నార్మల్ రూపే, రేజర్ పే అదవ్వలేదు ఈజ్ బజ్‌లో చేయండి. రేజర్ పేలో చేయండి. పేయూలో అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఈజ్ బజ్‌లో చేయండి. ఓలా బిజ్‌లో చేయండి. ఇలా చేయండి. మీకు చివరికి వాలెట్‌లో కూడా అవుతది. కానీ వాలెట్‌లో చార్జెస్ ఎక్కువ కదా! వాలెట్‌లో 4% ప్లస్ జీఎస్టీ ఎంతో పడుతుంది. సో, కాబట్టి మీరు ఇందులో చేయమాకండి. బట్ కాకపోతే ఇందులో కూడా వర్క్ అవుతది కాబట్టి ఇచ్చాను. అందుకే లాస్ట్ ఆప్షన్ ఇచ్చాను. సో, మీరు వీటిలో ట్రై చేసుకోండి. ఈ ఒక ఆర్డర్‌లో రేజర్ పే, ఈజ్ బజ్, ఓల్బీ ఇలా. సపోజ్ ఇప్పుడు నార్మల్ మాస్టర్ కార్డ్ చేయాలి. మీరు ఫస్ట్ క్యాష్ ఫిర్ ఈడీలో చేయండి. అది కూడా అవ్వకపోతే పేయూ ఈడీకెళ్ళండి. అది కూడా అవ్వకపోతే రేజర్ పే ఫాస్ట్‌కెళ్ళండి. అంతేగాని డైరెక్ట్‌గా మీరు రేజర్ పే, క్రోపే ఫాస్ట్‌కి వెళ్ళొద్దు. ఈ ఆర్డర్‌లోకి వెళ్ళండి. సో, ఇది నేను మీకిచ్చే సజెషన్. ఈ షీట్ పెట్టుకోండి. ఈ షీట్ పెట్టుకొని మీరు ఏది కావాలంటే అది చేసుకోండి. సరిపోతుంది. మీరు ఏ కార్డ్ కావాలంటే ఆ కార్డ్ చేసుకోండి. ఇది కార్డ్ వైస్ క్లియర్‌గా ఉంది. అది హెచ్‌డీఎఫ్‌సీయా? కాదా? అని. హెచ్‌డీఎఫ్‌సీ కాకుండా రిమైనింగ్ అన్ని బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్‌బీఎల్ గాని, ఐసీఐసీఐ గాని ఏదైనా ఉంటే నార్మల్ మాస్టర్ కార్డ్. లేదు స్పెషల్‌గా హెచ్‌డీఎఫ్‌సీ అయితే నేను మెన్షన్ చేశాను ఇక్కడ. నార్మల్ హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్ కార్డ్ అని. అదే బిజినెస్ అయితే కార్పొరేట్ ఆర్ బిజినెస్ హెచ్‌డీఎఫ్‌సీ మాస్టర్ కార్డ్. సో, ఇది చూసుకొని చేసుకోండి.